గాయ్స్, నేను మీ సంధ్య. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చి యాక్చువల్గా అయితే మ్యారేజ్ డే రోజు అయితే షూట్ చేశాను. బట్ నాకు ఎడిట్ చేసి ఇదంతా చేస్తే టైం పట్టింది. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే పోస్ట్ చేసేసాను. సో ఇది వచ్చేసి మిడ్-నైట్ 12 o'clock అనమాట. సో మా హస్బెండ్ ఒక సర్ప్రైజ్ లాగా కేక్ తెచ్చారు. దాంట్లో సర్ప్రైజ్ ఏముంది అంటే ఓన్లీ బర్త్డేస్ మాత్రమే 12 o'clockకి కేక్ కట్ చేసేది తెచ్చుకునేది అలవాటైతే ఉంది. అవైతే తెలుసు. బట్ మ్యారేజ్ డేకి ఇప్పటి వరకు 12 o'clockకి కేక్ తేయలేదు. అలానే కేక్ కూడా కట్ చేయలేదన్నమాట. సో ఆ రోజు ఆయనకి కొంచెం డ్యూటీ వర్క్ మీద చాలా లేట్గా వచ్చారు. సో ఎగ్జాక్ట్గా అయితే 12కే వచ్చారు. బయటికెళ్లారనమాట. సో ఆ 12 o'clock వచ్చినప్పుడు కేక్ తెచ్చారు. సో ఆయన కేక్ అది రెడీ చేసే టైంకి ఇంక మా బాబు కూడా లేచాడనమాట. ఇప్పుడు పిల్లలు పుట్టి కొంచెం పెద్దగా అయినాక ఇంక మన బర్త్డే అయితే ఏంటి, మ్యారేజ్ డే అయితే ఏంటి, మొత్తం వాళ్ళే కేక్ కటింగ్ అంతా చేస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా అంతే. మా బాబాయ్ కేక్ కట్ చేసి మాకు తినిపించారు. సో ఇక్కడైతే కేక్ అంటే పెట్టొద్దంట ఫ్రిడ్జ్లో. అదే కాసేపు గొడవ. బట్ తర్వాత అయితే కేక్ అయితే ఏం తినలేదు బాబు. మార్నింగ్ లేచాక తిందాంలే అంటే ఓకే అనేసాడు. కానీ ఏమో అల్లరి చేస్తాడేమో అనుకున్నాం బట్ ఏం చేయలేదన్నమాట. సో ఇంకా కేక్ అయితే ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కంటిన్యూ వ్లాగ్ అనమాట. సో ఇది మార్నింగ్ అంటే ఈ మధ్యన కొంచెం బాబుకైతే కొమ్ము శనగలు లేదా చోలే అట్లా అనమాట వాటర్లో సోక్ చేసి మార్నింగ్ టైంలో ఇస్తున్నాను. సో అలానే ఈరోజు అయితే కొమ్ము శనగలు అయితే ఇచ్చాను. ఇంకా మ్యారేజ్ డే కాబట్టి ఇంకా స్వీట్ అయితే రెడీ చేద్దామని సేమియా అయితే ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యాను. సేమియా అయితే రెడీ చేద్దామనేసి దాని ప్రిపరేషన్ ఇక్కడ స్టార్ట్ చేశాను. బట్ ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఎప్పుడైనా మీకు ఇంతేనా? సో బర్త్డేస్కి అలానే మ్యారేజ్ డేకి మనం ఒక ప్లాన్ చేస్తాము. బట్ ఆ రోజుకి ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. యాక్చువల్గా అయితే ఆ రోజు చాలా వేరే ప్లాన్స్ ఉండేవి. సో ఆ ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాము, లాస్ట్ ఎలా ఎండ్ చేసాం డేని అన్నది అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. సో స్టిల్ ఎండ్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సేమియాకి డ్రై ఫ్రూట్స్ చూశాను, చూడలేదు, సారీ ఉన్నాయి అంటే లేవు అని అయితే అనుకొని ఒక 15 రూపీస్ ప్యాకెట్ సరే అనుకొని తెచ్చాను. దాంట్లో అన్నీ 2 మాత్రమే ఉన్నాయి. ఇంకా అవి ఏడ సరిపోతాయి అనుకొని మళ్ళీ ప్యాక్ ఇప్పాను. సో ఈ ప్యాక్ ఏంటంటే శ్రీకాకుళం అంటే ఆంధ్ర సైడ్ పలాస సైడ్ అటు సైడ్ అనమాట. మనకి మంచి కాజు అయితే దొరుకుతుందండి. సో మనకైతే డ్రై రోస్ట్ చేసే కాజు కూడా దొరుకుతుంది, ఇలా పీసెస్ లాగా కూడా దొరుకుతుంది. సో మేము ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినా ఇట్లా 1 kg అలా తెచ్చి ముందే పెట్టుకుంటాం అనమాట. సో మేము తీసుకున్న టైంకి అయితే డ్రై రోస్ట్ అయితే లేదనమాట. సో నేనైతే నార్మల్ తెచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాతకి రోస్ట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి స్టోర్ ఉంటుందనేసి. సో ఇప్పుడు ఎందుకు అది ప్యాక్ ఇప్పడంలే, మనం ఎప్పుడు రోస్ట్ చేస్తే అప్పుడు ఓపెన్ చేయవచ్చులే అని అనుకున్నాను. బట్ అనుకోకుండా ఆ రోజే ఓపెన్ చేసేసాను. సో అవి తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఎనీ టైం మా ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే స్టోర్లో ఉంటాయి ఎనీ టైం. ఎందుకంటే నాకు టిఫిన్ ఆల్మోస్ట్ ఓట్స్ విత్ డ్రై ఫ్రూట్స్ ఇవే నట్స్ తోటే ఉంటుంది నాకు. మ్యాక్సిమం నా టిఫిన్ అదే ఉంటుంది. వీక్కి 2-3 టైమ్స్ అయినా ఓట్సే నేను ప్రిఫర్ చేస్తాను. సో దానివల్ల ముందే అన్నీ తెచ్చి నేను బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. సో అవే నేను మళ్ళీ తీసుకొని మళ్ళీ యాడ్ చేశాను ఇవన్నీ. అప్పుడు అనిపించింది అనవసరంగా ఎందుకు ప్యాకెట్ తెచ్చానా అనేసి. సో ఈ సేమియా ఏంటా అండి, మీకు ఒకవేళ తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. రోస్ట్ చేసే ఉంది కదా, మనకు ఆ పని ఏం లేదులే అనుకొని నేను ఇది తెచ్చాను. బట్ ఇప్పటికి ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను కానీ సేమియా మొత్తం గట్టిగా రావడం, అసలు దీంతో సేమియా టేస్ట్ అన్నదే లేదు. సో ఇంకా అది పక్కన పెట్టేసి మళ్ళీ నార్మల్ సేమియానే, వైట్ సేమియానే తీసుకొని వచ్చాను అనమాట. సో అదంతా ఇక్కడ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ని నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు అనుకుంటా. సో అందుకే నేనైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సేమియా గురించి. ఇంకా అలానే మార్నింగ్ అయితే టిఫిన్గా అయితే నేను రాగి అంబలి అయితే ప్రిపేర్ చేసేసాను ఆ రోజుకి. సో ఎలానా కొమ్ము శనగలు అయితే సోక్ చేసి పెట్టాను, ఇంకా అలానే అంబలి అయితే చేసేసాను.
ఇంకా ఆ రోజైతే మామూలు టెంపుల్‌కైతే వెళ్ళొచ్చేద్దాము అని అనుకున్నాం. సో, ఈ ప్రిపరేషన్ అంతా అవుతూ ఉంటది. సో, ఈ లోపల కొన్ని విషయాలైతే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఆ రోజు యాక్చువల్‌గా అయితే నా ప్లాన్ ముందు రోజు ఎట్లా ఉండేదంటే, చిలుకూరులో అయితే నేను 108 ప్రదక్షిణాలు చేసే అనే మొక్క అయితే ఉందండి. సో, ఎందుకు ఇంకా మ్యారేజ్ డే రోజే చిలుకూరు వెళ్ళి, అటునుంచి అటు లంచ్‌కే బయట ఎక్కడైనా చేసి, అటునుంచి మూవీకెళ్ళి, సో, ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో అంటే పెద్దత్తమ్మ, పెద్ద మామయ్య వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళని గూడా కలిసి అక్కడే కేక్ కట్ చేసి, ఇంకా నైట్ ఆర్ మార్నింగ్ కానీ వచ్చేద్దామనయితే ఫిక్స్ అయినాం. ఇది మా ప్లాను. బట్ 12:00కి మేము కేక్ కట్ చేసిన తర్వాతకి మొత్తం ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ కేక్ కటింగ్ టైంకే మా హస్బెండ్ వచ్చారు కాబట్టి అప్పుడు అసలైన స్టోరీ చెప్పారనమాట. సో, ఏంటంటే ఆ రోజు ఒక మ్యారేజ్ ఉంది. మా మ్యారేజ్ డే రోజే మ్యారేజ్ ఉందనమాట. సో, నేనైతే అంత వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేనేమి అసలు ఆ టాపిక్ గురించి తీయలేదు. సో, ఇంక మా అక్క, మా బావ వాళ్ళందరూ వస్తున్నారు. ఇంకా మ్యారేజ్ డే రోజు కూడా అలా తిరిగినట్టుగా ఉంటుంది. సో, ఇంకా మ్యారేజ్‌కైతే వెళ్దాంలే. మామూలుగా ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్ళి, అక్కడి నుంచి మ్యారేజ్‌కైతే అటెండ్ అయిన తర్వాతకి, ఆ తర్వాత బయట ఎట్లైనా అందరం కలుస్తాం కాబట్టి, అందరము ఏం మాట్లాడుకుంటే దాన్ని బట్టి ఫాలో అయిపోదాము అని అనుకున్నామనమాట. సో, అది మొత్తానికి చేంజ్ అయిపోయింది నాదైతే ఆ రోజు. సో, ఇంక అందరూ ఏమన్నారంటే, "మీ మ్యారేజ్ డే రోజే ఒకళ్ళ మ్యారేజ్‌కి వెళ్తున్నారని" చాలామంది అన్నారనమాట. సో, ఎనీహౌ మాకు ఒకటి గుర్తుండిపోతుంది ఆ రోజు. ఏంటంటే, ఎప్పుడైనా సరే అనుకున్నా మన మ్యారేజ్ డే రోజే కదా మ్యారేజ్‌కెళ్ళామని అనుకుంటాం. సో, నా మ్యారేజ్ డే రోజైతే నా అవుట్‌ఫిట్ అయితే మొత్తానికి శారీ అయితే ఇది. సో, ఈ శారీ వచ్చేసి నాది పెళ్లి చూపుల టైంలో అనమాట ఈ శారీ. సో, పెళ్లి చూపులు నేను ఇదే శారీ కట్టుకున్నాను. అంటే మా అమ్మయ్య పెద్దవాళ్ళొచ్చేటప్పుడు చూడ్డానికనమాట ఇదే శారీ కట్టుకున్నాను. సో, అదే శారీ మళ్ళీ మ్యారేజ్ డే రోజు కట్టుకున్నాను. సో, ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టెంపుల్‌కెళ్ళొచ్చాక టెంపుల్‌లో అయితే నేను ఏ వీడియోస్ షూట్ తీయలేదు. సో, అప్పటికి చాలా టైం అయిపోయిందని, ఇంకా అక్కడి నుంచయితే మేము కార్‌లో అయితే అందరం కలిసైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఆ రోజు వెళ్ళేటప్పుడైతే ఎంత వెదర్ చాలా బావుంది. అలానే చాలా ఎంజాయ్ చేసుకొని వెళ్ళాం వెళ్ళేటప్పుడు. సో, ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి చూడండి. అంటే నేనేదో కావాలని పెట్టలేదు. అంటే నేను యాక్చువల్‌గా వీడియో అయితే అక్కడ ఆన్ చేసి వీడియో ముందట పెడదామనయితే అనుకున్నా. అది ఆన్‌లో ఉందని కూడా నాకు తెలీదు. సో, వీడియో అయితే రికార్డ్ అయిందనమాట. నేనేదో నార్మల్‌గా మేము మాట్లాడుకుంటున్నాము. సో, ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ వీడియో ఎనకాల మా అక్క, మా బావ వాళ్ళు చూసి నేనేదో సెల్ఫీ తీస్తున్నాననేసి వాళ్ళ ఎనకాల వాళ్ళు స్టిల్ ఇస్తున్నారనమాట. సో, తర్వాత తెలిసింది. ఓకే. వీడియో రికార్డ్ అయింది. తర్వాత వాళ్ళన్నారు, "నువ్వు అంటే సెల్ఫీ తీస్తున్నావని మేము స్టిల్ ఇస్తే నువ్వు వీడియో రికార్డ్ చేసుకుంటున్నావా?" అంటే అప్పుడు చాలా నవ్వొచ్చింది. సో, ఇంకా అది ఆ ఫన్నీది ఇంకా పెట్టేశాను. ఇంకెందుకులే డిలీట్ చేయడం అని. సో, ఆ రోజు చాలా వెదర్ చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళాము. సో, ఇక్కడైతే ఫంక్షన్ హాల్ గానీ, మ్యారేజ్ కానీ చాలా జరిగింది. సో, 9:00కే మ్యారేజ్ అయితే అయిపోయింది. మేము లంచ్ టైంకయితే వెళ్ళామనమాట. సో, చాలా, చాలా వర్షమండి. మేము స్టార్ట్ అయిన దగ్గర అంటే మా ఏరియా సైడ్ చాలా కూల్‌గా అయితే ఉండేది. బట్ అక్కడికెళ్ళేసరికి చాలా వర్షము. సో, బయట గార్డెన్ టైప్‌లో అంటే ఇక్కడ సంగీత్ టైప్‌లో గూడా అరేంజ్ చేశారు. కానీ వాళ్ళకి ఏది వీలవ్వలేదనమాట. ఇక్కడ గూడా చాలా ఫోటోస్, వీడియోస్ తీద్దామనయితే అనుకున్నా. ఫస్ట్ వెళ్ళిన తర్వాతయితే కొంచెం చిన్న చిన్న చినుకులే పడుతుండేవి. సో, వీడియో, ఫోటోస్ అయితే ఓకేలే వస్తాయిలే అనుకున్నాను. బట్ చాలా పెద్ద వర్షం పడింది అక్కడికెళ్ళిన తర్వాత. ఇక్కడైతే చూసారా మా బాబు ఎట్లా చినుకుల్లో ఆడుతున్నాడో అప్పటికి కొంచెం తగ్గిందిలెండి. మా బాబు ఆడుకునే టైంకి. సో, అంటే తగ్గుతుంది. ఒక్కసారి ఫుల్ వర్షం పడుతుంది. అలా ఉండే ఆ రోజు. సరేలే వర్షంలో కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని ఇంకా మా బావయితే తీసుకొనెళ్ళి వర్షంలో నించోబెట్టారు. పెద్ద వర్షమేం కాదులెండి. అప్పటికైతే చిన్న చినుకులు పడుతున్నాయి. సో, ఇంకా పిల్లలకి ఆ టైంలోనే ఎంజాయ్‌మెంట్ కదా అనుకోని ఇంకా మా బావ తీసుకొనెళ్లారు. సో, మా బాబయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అక్కడి నుంచి మ్యారేజ్ అయిన తర్వాత ఈ టెంపుల్ అక్కడే దగ్గరలో ఉంది అనంటే, సరేలే వ్యూ బావుంటది. ఫోటోస్‌కి, వీడియోస్ కూడా బానే ఉంటుంది అనేసన్నారు. ఇంకా అట్లా అని మేమెళ్ళామనమాట. సో, ఇక్కడ స్టార్టింగ్ పార్కింగ్ టికెటొచ్చి 50 రూపీస్. సో, ఈ టెంపుల్ నేమ్ నేను మర్చిపోయానండి.
బట్ ఈ టెంపుల్ యాక్చువల్‌గా అయితే ఈ టెంపుల్‌కి ఎందుకెళ్ళామంటే, 'మురారి' మూవీ షూట్ అంటే టెంపుల్ షూట్ మొత్తం ఈ టెంపుల్‌లోనే జరిగిందనమాట. సో, మనకి చూడగానే ఈ టెంపులా అనిపియొచ్చు. మూవీ అన్నాక ఆ మాత్రం ఎడిటింగ్, క్లీన్, నీట్ అవన్నీ లేకుండా చేస్తారా గానీ, అప్పుడు 'మురారి' మూవీ ఎక్కడ, ఇప్పటికి చాలా ఇయర్స్ అయిపోయింది కదా! సో, ఇది ఎంట్రన్స్ అనమాట. సో, ఎంటర్ అవ్వగానే మామిడికాయలది పెద్ద చెట్టయితే ఉండే అండి. ఎన్ని కాయలున్నాయో అసలు. కొంచెం కిందకి గాని ఉండుంటే ఖచ్చితంగా తీసుకునేవాళ్ళము. చాలా ఉన్నాయి. కొంతమంది ట్రై చేశారు గానీ అవి అస్సలు పడలేదనమాట. చాలా పెద్ద చెట్టు. సో, ఈ సరౌండింగ్ అయితే మొత్తం ఫోటోసు తీసుకోవడానికి ఇక్కడ మేమొచ్చేసరికి మ్యారేజ్ ఫోటోషూట్ గూడా జరుగుతుంది. సో, వాళ్ళకి తీద్దామనుకున్నా. సో, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీసి పెట్టడం మనది కరెక్ట్ కాదు గాబట్టి నేను తీయలేదు. ఇక్కడ చాలా షూట్స్ గూడా అంటే మూవీ షూట్స్ కాదులెండి. ఫోటో షూట్స్ గానీ, అట్లా వెడ్డింగ్ సాంగ్స్ కానీ అట్లా చేస్తూ ఉంటారంట. సో, ఇక్కడొచ్చేసి రాముల వారిదనమాట. ఇది లోపల దేవుడు అసలైంది. సో, ఇక్కడనే అంటే ఈ ఎంట్రన్స్‌లో మనకి 'మురారి' మూవీలో దీపం వెలగడము అది చూపిస్తూ ఉంటారు గదా! అదంతా ఇక్కడే జరిగింది. సో, ఆ మూవీలో ఉండే టెంపుల్‌లో షూట్ మొత్తం గూడా ఇక్కడే జరిగిందనమాట. సో, అవన్నీ చూపిచ్చారనమాట. సో, ఇక్కడ కొన్ని కొన్నయితే మేము గూడా ఫోటోస్ తీసుకున్నాము. బట్ మేము ఎక్కడ తిరిగినా సరే చిన్న చిన్న చినుకులే పెద్దగా తడిచిపోయినంత ఏం లేవులెండి వర్షం. ఇక్కడ చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా! గ్రీన్ కలర్ మొత్తం కవర్ చేసేసారు. అక్కడేంటంటే చెరువుంది. చెరువు పై వరకు స్టెప్స్ వరకిచ్చి అక్కడ గూడా సరౌండింగ్ మొత్తం బావుంది. అక్కడ గూడా వ్యూ గానీ, ఫోటోస్ కూడా బావుంది. కానీ ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే లేదు. ఎలౌ లేదు. గేట్స్ ఏసి తాళం ఏసేశారు. ఇంకా అవన్నీ చూసుకొని బయటకొచ్చేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి చీకటయిపోయింది మాకు. ఇంకా సర్లే అని మూవీకైతే వచ్చాము. సింగిల్ మూవీకైతే వెళ్ళాము. మేబీ అందరూ చూసేసి ఉంటారు. 2 వీక్స్ అయిపోయింది. బట్ ఏం కామెడీ ఉందండి మూవీ అయితే. అసలు మీరు చూడకపోతే మిస్ అవ్వకండి. సో, ఆ మూవీ చూసుకొని మేము ఇంటికెళ్ళేసరికి 1:32 అయిపోయిందనమాట. సో, లాస్ట్ మా ఎండింగ్ మ్యారేజ్ డే అయితే మూవీతోటైతే కంప్లీట్ చేసుకున్నాము. సో, మా మ్యారేజ్ వ్లాగ్ అయితే ఇలా అయితే గడిచింది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బై బై.